రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము కీర్తనల గ్రంథము 95వ అధ్యాయము 2వ వచనము. కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము, కీర్తనలు పాడుచు ఆయన పేరట సంతోషగానము చేయుదము. ప్రియులారా, ఈ వాక్య ధ్యానమును మనం గమనించినప్పుడు దేవుని సన్నిధానమును ఎల్లప్పుడూ మనం ఆనందించే విధముగా సిద్ధపాటు కలిగి ఉండాలి. ఎప్పుడెప్పుడు దేవుని సన్నిధానమునకు వెళ్ళుదమా అనేటువంటి ఉత్సాహం నీలో ఉండాలి. ఏదో ఆదివారం వచ్చింది తప్పదు, మనం మందిరానికి వెళ్ళాలి రావాలి, లేకపోతే దేవుడు కోపిస్తాడు శిక్షిస్తాడు అనేటువంటి భావన కాకుండా, నా దేవుడు నా కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు, నేను ఆయన సన్నిధానంలో గడిపితే ఒక దినమును 1000 దినములంత ఆశీర్వాదముగా మారుస్తాడు, ఆయన సన్నిధిలో నాకు సమాధానం దొరుకుతుంది, విశ్రాంతి దొరుకుతుంది, నెమ్మది కలుగుతుంది, నేను అన్ని బాధలు మర్చిపోయి విజయాన్ని పొందుకుంటాను అనేటువంటి భావన మనందరిలో కలగాలి. అలాంటి ఉత్సాహంతో అలాంటి సిద్ధపాటుతో మందిరానికి నీవు రావాలి. అప్పుడే దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఆయన సన్నిధానానికి వచ్చినవాడు అవుతావు. ఎప్పుడు నీవు కృతజ్ఞత చెల్లిస్తావు? చేసిన మేలును బట్టి ప్రతి ఒక్కరికి నీవు థ్యాంక్స్ అని చెప్తూనే ఉంటావు కదా ఈ లోకంలో. మరి దేవుడు చేసిన మేలును బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించటానికి మరి నీవు దేవుని మందిరానికి రావాల్సిందే. గత వారమంతా నిన్ను కాపాడినందుకు, సజీవుల లెక్కలో నిన్ను ఉంచినందుకు, నీ భౌతిక ఆత్మీయ అవసరతలన్నీ కూడా చక్కగా తీర్చినందుకు, నీ ప్రయాణాలలో రాకపోకల్లో తోడునేడుగా ఉన్నందుకు, నీ యొక్క పనిలో నీ యొక్క ప్రయత్నములన్నిటిలో కూడా సఫలతనిచ్చినందుకు నీవు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అసలు జీవముతో ఉంచినందుకే నీవు కృతజ్ఞతలు చెల్లించాలి. అనేకులు ఈ దినమును చూడలేక గతించిపోయి ఉన్నారు. అయితే ప్రభువు కృపను బట్టి నీవు నేను ఇంకా ఈ దినము గురించి మాట్లాడుకోవటానికి అవకాశం దక్కింది కదా. మరి అది ఆయన యొక్క గొప్పతనమే, గొప్ప కార్యమే. దానిని బట్టే మొదట ఆయనకు కృతజ్ఞతలు చెల్లించాలి. అంతే తప్పిస్తే చాలామంది నాకు దేవుడు ఏం చేశాడు, గత వారమే సంతోషంగా ఉన్నాను, ఈ వారం అంతా కష్టాలే, అన్నీ బాధలే నష్టాలే, కష్టాలు బాధలు అన్నీ ఉన్నాయి, కానీ బ్రతుకున్నావుగా, అదే గొప్ప మేలు. దానిని బట్టి కృతజ్ఞతలు చెల్లించడానికి రా. ఆ కృతజ్ఞత కలిగిన హృదయమును బట్టి దేవుడు ఇంకా 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 నిన్ను హెచ్చిస్తాడు, నిన్ను భౌతికంగా కూడా ఆశీర్వదిస్తాడు. మరి యోబు వలె ఆ యొక్క స్థితిగతులలో మనము దేవుని పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలి. అన్నీ ఉన్నప్పుడు వేకువజామునే లేచి యోబు తన నిమిత్తము, తన యొక్క కుమారులు కుమార్తెల నిమిత్తము దహన బలులు అర్పిస్తూ దేవునికి ప్రార్థన విజ్ఞాపనలు చేశాడు. అదేవిధంగా అన్నీ ఒకే రోజులో కోల్పోయినప్పుడు కూడా యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవా నామమునికే స్తుతి కలుగునుగా. కానీ అక్కడ కూడా కృతజ్ఞత చెల్లించి నోటి మాటతో కూడా యోబు దోషము చేయలేదన్నట్లుగా బైబిల్ లేఖనం మనకు స్పష్టం చేస్తుంది. కాబట్టి దేవుడు నాకు అది చేయలేదు ఇది చేయలేదని దేవుడి మీద అలగటం మానేసి, దేవుడు నన్ను ఇంకా ప్రాణములతో నిలిపి ఉన్నాడు ఈ లోకంలో, చాలు ఆ ప్రాణం ఉంటే మరలా ఎంత లోతైన స్థితికి నేను దిగజారి పడిపోయినా అక్కడ నుంచి ఉన్నతమైన స్థానానికి నా దేవుడు నన్ను లేవనెత్తగలడనేటువంటి నిరీక్షణ, నమ్మకము, విశ్వాసంతో నీవు దేవుని సన్నిధానానికి వచ్చి కృతజ్ఞతలు చెల్లించు. కృతజ్ఞతలే కాదు, కీర్తనలు పాడు, ఆయన పేరట సంతోషగానం చేయి. కేవలము నీకు అన్నీ సకలము సౌకర్యంగా ఉన్నప్పుడు స్తుతించడం కాదు, నీ యొక్క కష్టకాలంలో స్తుతించు. పౌలు శీల ఎక్కడ స్తుతించడం మొదలుపెట్టారు? వారు చెరసాలలో వేయబడి బొండలు బిగించి కాళ్ళు చేతులు సంఖ్యలతో బిగించబడి ఉన్నప్పుడు స్తుతించడం ప్రారంభించారు. మరి వారితో పాటు వారి యొక్క స్తుతి కీర్తనలు విన్న ప్రతి ఖైదీ యొక్క బంధకాలు విడిపోయాయి. కాబట్టి బంధకంలో ఉండి కూడా దేవుని స్తుతించటానికి, ఆరాధించటానికి దేవుని యొక్క మందిరానికి రా. ఆయన సన్నిధానమునకు త్వరపడి రా, వేగిరమే రా. మరి దేవుడు అత్యద్భుతమైన కార్యాలు చేసి నిన్ను మహా గొప్పగా విడుదలనిచ్చి లేవనెత్తి ఆశీర్వదిస్తాడు. మరి ఇలాంటి గొప్ప భాగ్యాన్ని, అద్భుత కార్యాలను మన జీవితంలో పొందుకోవాలంటే ఆయన సన్నిధానమును వెతుకుతూ ప్రతి పరిస్థితిలోనూ ఆయనకు కృతజ్ఞత చెల్లిస్తూ ఆయనను స్తుతిస్తూ సంతోషగానంతోనే ఆయన సన్నిధానమునకు మనము వెళ్దాము. ప్రార్థిద్దాం.
మహోన్నతుడా గొప్ప దేవ ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాం. ఇప్పటివరకు అత్యద్భుత రీతిలో కాచి కాపాడి రక్షించిన విధానం అంతటిని బట్టి నీకే వందనాలు. అవును తండ్రి, మరి నీ సన్నిధానమును ఎలాగూ వెతకవలెనో మరొక్కసారి మాకు జ్ఞాపకం చేసి ఉన్నావు అయ్యా. మరి కేవలము విశ్రాంతి దినమైన ఆదివారం మాత్రమే కాదు, ప్రతిరోజు నీ సన్నిధానమును వెతకుట మాకెంతో శ్రేయస్కరము, ఆశీర్వాదకరము. కాబట్టి ఆ ఆశీర్వాదములను ఎల్లప్పుడూ కూడా మేము పొందుకొని నిత్యము సంతోషముతోనే మేము మా జీవితాలను కొనసాగించేటట్లు మా యొక్క హృదయములను, మనస్సాక్షిని మార్చవలసిందిగా వేడుచున్నాం అయ్యా. ఇదిగో అత్యద్భుతమైనటువంటి నీ కృపను మా ఎడల విస్తరింపజేసి ఆశీర్వదించండి. మరి కీర్తనలు పాడుచు నీ పేరట సంతోషగానం చేయొచ్చు, నీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ నీ సన్నిధానములో ఉన్నటువంటి శక్తిని ఎల్లప్పుడూ కూడా మేము ఆనందించేటట్లు, అనేకులకు అది ఆశీర్వాదకరంగా మారేటట్లు మా యొక్క ప్రవర్తన అంతటి మీద నీ అధికారమునకు అప్పగించుకొంచు మేము ఎల్లప్పుడూ కూడా కేవలము నీ సన్నిధానమునే మరి అనుభవించుటకు ఆతురపడేటట్లు, మరి దావీదు వలె నాయన నీ సన్నిధానంలో ఎల్లప్పుడూ ఉండేటట్లు కృప చూపించి ఆశీర్వదించండి. యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్.